సీఎం రేవంత్ ఇంటికి 2008 డిఎస్సి అభ్యర్థులు వెళ్లారు. అయితే రేవంత్ రెడ్డి లేకపోవడంతో సీఎం పిఎస్ని కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఫైల్ స్టడీ చేసి 2 రోజుల్లో రిప్లై ఇస్తామని సీఎం సిఎస్ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారి నివాసానికి చేరుకొని మేమే విధంగానైతే నష్టపోయామో, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉండి నష్టపోయినటువంటి బీఈడీ అభ్యర్థులను గత 14 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. అదేవిధంగా మాకు వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏవైతే ఉన్నాయో ఆ జడ్జిమెంట్ కాపీలను, అదేవిధంగా రీసెంట్ హైకోర్టులో వచ్చినటువంటి 8/2/2024 రోజు వచ్చినటువంటి ఈ ఇంట్రీమ్ ఆర్డర్ డైరెక్షన్ ఏదైతే ఉందో అది సీఎం సెక్రటరీ అయినటువంటి మాణిక్ రాజ్ సార్ గారికి, అదేవిధంగా పిఏ అయినటువంటి జైపాల్ రెడ్డి సార్ గారికి వివరించడం జరిగింది. వాళ్ళు పూర్తి వివరాలు కూడా మా దగ్గర నుంచి తీసుకొని, ఇది పూర్తిగా మీరు చాలా అన్యాయం అయిపోయి ఉన్నారు, గత 14 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్నారు, అదేవిధంగా 2010లో సీఎం గారు మేము చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపినటువంటి విషయాన్ని కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్ మేనిఫెస్టోలో ఏ విధంగా ఈ యొక్క బీఎడ్ అభ్యర్థులకు జరిగినటువంటి అన్యాయాన్ని న్యాయం చేస్తామని చెప్పారో దాన్ని కూడా చెప్పడం జరిగింది. విజువల్స్ చూస్తున్నాం. 2008 డిఎస్సి అభ్యర్థులు ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళిన విజువల్స్. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన పిఎస్కు వాళ్ళ అభ్యర్థన వివరించారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలి అంటూ వినతి పత్రం అందజేశారు. అయితే ఫైల్ స్టడీ చేసి 2 రోజుల్లో రిప్లై ఇస్తామని సీఎం పిఎస్ హామీ ఇచ్చారు.